ஆண்டவராக இயேசு கிறிஸ்து நாமத்தினாலே உங்களை வாழ்த்துக்கிறேன். இன்றைக்கி நாங்கள் பிளான் பண்ணபடி மகாபலிபுரத்தில் இருக்க எஸ்வி கேம்புக்கு புறப்பட்டு போகிறோம். எங்கள் பிரயாணம் ఆండవర్ కూడా இருக்கும்படி జపం பண்ணியிருக்கேன். కర్తవ్యం ఆశీర్వదించాలి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? అందరూ యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినమయ్యా మేము మహాబలిపురంకి చర్చి ద్వారా రిట్రీట్కి పోతున్నామయ్యా. ఈ సమూహం మీ ప్రశ్నం తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా బస్సులు రాలేదు తండ్రి. ట్రాఫిక్లో వాళ్ళకి ఏ ఒక ఇబ్బంది కలగకుండా సరి అయిన సకాలంకు మా దగ్గర వచ్చే కృపను దయచేయండి అయినా. యేసయ్యా ఈ యొక్క రిట్రీట్ని దీవించి మేము అక్కడ పోయి ప్రార్థన చేసి సంతోషంగా ఎలా పోతున్నామో అలాగనే తిరిగి వచ్చేకి మీ కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ సమూహం మీ ప్రశ్నత తోడుగా ఉండి నడిపించిన అన్ని ఆటంకాలు యేసు నామములో గద్దించి దూరపరుస్తున్నాం తండ్రి. జయ క్రీస్తు మాకు ముందుగా మీరు పొమ్మని ప్రార్థిస్తున్నాం. మాకు జయాన్ని కలుగజేసి ఆశీర్వదించి బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే సరేలే పోతాలే అంటే ఒక సంవత్సరం దోసేసిన. లాస్ట్ టైంలో కూడా డిసెంబర్ నెలలో కూడా నాకలే ఒక భయము, పోదారా వద్దా అని ఒక ఆలోచన. నా కూతురు కూడా చెప్పిన, నాకు అడుగుతున్నా అమ్మా అదంతా ఏం లేదులేమ్మా అని. సరే ఎందుకైనా కూడా సరే పనికి పోతానే అట్లా హాస్పిటల్కి పోయేసి చెకప్ పని ఎత్తుకొని హాస్పిటల్ అడిగారు, నీకేమో షుగర్ ఏమైనా ఉందా, బీపీ ఏమైనా ఉందా, ఏమైనా కడుపు నొప్పి ఏమన్నా ఉందా అని. ఏమీ లేదు అని చెప్పిన. మరి ఎందుకు వచ్చి నువ్వు అని అడిగితే నాకైనా కడుపు మీద దిగజారుతున్నట్టుగా ఉంది, కొంచెం చెకప్ చేయండి అని. ఆ చెకప్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మరి ఎర్నీ ఇది నీకు నొప్పి ఏమన్నా వచ్చిందా అని అంటే నాకు నొప్పి అటువంటి ఏమీ లేదు అని నేను. అతల స్కాన్లు అవన్నీ చాలా ఎంఆర్ స్కాన్లు అన్నీ ఎత్తిండ్రు. అన్నీ ఎత్తితే నీకు ఆపరేషన్ చెయ్యాలా, నువ్వు నొప్పి లేదంట, నువ్వు ఎర్నీ అనేది పెద్ద నొప్పి, దానికి నరం లాగద్ది, నీకు నొప్పి అనేది పెద్ద నొప్పి వస్తుంది, నువ్వేం నొప్పి లేదంటాడు అని. నాకు నొప్పే లేదు మానను. அத்தனை சரியான ஆப்ரேஷன் ஸ்டிக் చేసి நான் இங்கே வந்துட்டு இருக்கேன். இப்போவுமே நான் என் பையன் மட்டும்தான் வந்துட்டு இருக்கேன். இன்னும் நிறைய வாட்டி கூப்பிட்டுருக்கேன், வேலை இருக்குன்னு வரவே மாட்டான். இந்த வாட்டி நான் சொன்னேன் இந்த மாதிரி ஃபாஸ்டிంగ్ இருக்குது அப்படின்னு కేట ఉடனே 20 సంవత్సరాలు ఈ ఉపవాసం ఇలాగే కొనసాగిస్తున్నాం. మేము ప్రతి 40 దినాల ఉపవాసంలో నేను కలిసి ఝాన్సీ కలిసి ఉపవాసంలో పాల్గొంటున్నాము. అయితే మా ఉపవాసం అంటే డిఫరెంట్గానే ఉంటుంది. ఎట్లా అంటే ఉదయం లేస్తే శుభ్రంగా స్నానం చేసి ఒక వాక్యం చదువుకొని ఆ తర్వాత ప్రార్థన చేసుకొని ராத்திரி திரும்பி கில பெரிய சாட்சி. நான் ஏற்கனவே சொல்லியிருந்தேன், எங்கள் அத்தைக்கு ரொம்ப சீரியஸாக இருக்குது, அவங்க இன்றைக்கோ நாளைக்கோன்ற மாதிரி இருந்தாங்க. நாங்கள் போன வாரத்துலேருந்தே நானும் எங்கள் வீட்டுக்காரும் ஒரு ஃபோன் வரும்போதும் அப்பா கிட்டேருந்து அக்கா கிட்டேருந்து ஃபோன் வரும்போதும் 21ஆம் தேதி வரைக்கும் எந்த ஒரு இதுவும் நடக்கூடாது, நாம் கண்டிப்பாக இந்த மீட்டிங்கில் అటెండ్ பண்ணணும்னு சொல்லிட்டு நாங்கள் உண்மையிலே ப்రే பண்ணோம். కత్తర్ அந்த విషయంలో పెద్ద సాక్ష్యము. కానీ మమ్మీ చిన్నగా చెప్పి మోగించింది. ప్రీతి విషయంలో నిజంగానే ప్రీతిని మేము కోల్పోయి ఉన్న స్థితిలో ఉన్నాము. కానీ దేవుడు ఎక్కడో మాకు కృప చేసి ప్రీతిని ఈరోజు మా దగ్గర నిలబెట్టిండ్రు. ఈరోజు మమ్మీ ప్రేయర్కి రాలేకపోయింది. అందరు ఆమె కోసం ప్రేయర్ చేయండి. ఇదే సంవత్సరము పోయిన సంవత్సరం ఎట్లా మా జీవితంలో పెద్ద అద్భుతం చేసిండ్రో అదేలాగా దేవుడు మీకు చేసిన మేలు సాక్ష్యం చెప్పండి. చేయకపోయినా కానీ విశ్వాసంతో ప్రేయర్ రిక్వెస్ట్ అయినా చెప్పండి. ఎందుకంటే ఈ దగ్గర మనము 40 దినాలు ఫాస్టింగ్తో వచ్చి ప్రార్థన చేసినప్పుడు వచ్చే సంవత్సరము ఏం చేస్తారు, మీరు అద్భుతం పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి సాక్ష్యం సమయం ఇంకా ఉంది. ఇప్పుడు మనకి టీ బ్రేక్ అన్నమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు టైం వదిలితేనే ఏమైనా నడిచిపోయి కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి நிறைய கடன் இருந்துச்சு, ஸ்கூல் ஃபீஸ் அதெல்லாம் இருந்துச்சு. அப்படி இருந்துமே குழந்தைக்கு ஆர்த்தி மூலமாக ఫీజ్ ఫ్రీగా கிடச்சிச்சு. ఒక నెల అయిన తర్వాత వెంటనే అమ్మకి నైట్
కరెక్ట్గా 9:30కి బస్సు ఎక్కితే ఆడ 10 గంటలకు దిగినా కూడా మళ్ళీ తెల్లారుజామున 6 గంటలకు మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలు రెడీ చేసుకొని స్కూల్కి తీసుకొని పోయి దేవుడు నాకు అంత తోడుగా ఉండిండు ఆ సమయంలో మొత్తం 2025లో. అదే మరిగా నా పిల్లల కొరకు ரெண்டு வருஷமாகவே நான் இங்கே ஃபாஸ்டிங் ப்ரேயர் மீட்டிங்க்கு ஒரு 2-3 வருஷம் நான் இங்கே வரேன். ஆனால் லாஸ்ட் இயர் மட்டும் எல்லாம் ஃபேமிலி ப்ரேயர் அப்படின்னு சொல்லும்போது மட்டும் எல்லாம் ஃபேமிலியோட ப்ரேயர் பண்ணுவாங்க. நான் அது வந்து எனக்கு அது கஷ்டமாக இருக்கும். என்னடா நம்ம ஃபேமிலி மட்டும் இங்கே வரலையே, நம்ம நான் எங்கள் பாட்டியோட மட்டும்தான் நான் ஜெபம் பண்ணுவேன். அந்த டைமில் நான் லாஸ்ட் இயர் வந்து நான் ஜெபிச்ச போது அடுத்த வருஷம் வந்து இந்த மீட்டிங்க்கு நான் இங்கே வருவேன். அது வந்துட்டு என்னோட ஃபேமிலியோட நான் இங்கே வரணும், அதுவும் என் தம்பி இங்கே வரணும், அதுக்காக நான் ஜெபிக்கிறேன். அடுத்த வருஷம் நாங்கள் ஃபேமிலியோட இங்கே வந்து நான் இந்த இடத்துல நான் சாட்சியை நிற்கிறோம். கர்த்தருக்கு போடான்னு கூட நன்றி. அதே மாதிரி அடுத்த வருஷம் எங்கள் அப்பாவோட சேர்ந்து நாங்கள் இங்கே இதுதான் சாட்சி மட்டும்.